అమ్మమ్మ పూజకి అన్నీ సిద్ధం చేసుకుంటోంది. కుచిడి లేచి తాతయ్య తీసుకొచ్చిన కొత్త దుస్తులు వేసుకుని రెడీ అయ్యాడు. వావ్ కుచిడి, నీ డ్రెస్ చాలా బాగుంది. తాతయ్య నిన్ను చాలా బాగా రెడీ చేశారు అని అమ్మ చెప్పింది. ఇద్దరూ కలిసి పూజ దగ్గరకు వెళ్లారు. అమ్మమ్మ కుచిడితో దన్నం పెట్టించి ప్రసాదంగా వడపప్పు మరియు పానకమిచ్చింది. తర్వాత కుచిడి తాతయ్యతో కలిసి పానకం తాగాడు. కుచిడి అడిగాడు, పానకం ఎందుకిస్తారు అని. అప్పుడు తాతయ్య ప్రేమగా దాని అర్థం చెప్పాడు. శ్రీరామనవమి వేసవికాలం ప్రారంభంలో వస్తుంది. సూర్యుడి వేడి ఎక్కువగా ఉండటంతో శరీరంలోని లవణాలు చెమట రూపంలో బయటకు పోతాయి. దాంతో నీరసం వస్తుంది. పానకం తాగితే వెంటనే శక్తి వస్తుంది. వడపప్పు తింటే శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. అలా మన పూర్వీకులు మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సాంప్రదాయాలను పెట్టారు. చివరగా అందరూ కలిసి దేవాలయానికి వెళ్ళి వచ్చారు.